అడిగినా ఆ. ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్టు అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, ఆ. నువ్వు ఉత్తి అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. ఉమ్. అరే అసలు ఇప్పుడు ఎప్పుడు రేపు తీసుకొని పోతాడంటాడు డాడీ. ఉమ్. అరే కనీసం ఏమైనా అయినా సరే మాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేసి ఇప్పుడు ఇట్లా ఏంది మళ్ళీ ఎప్పుడైనా చేస్తారు అని చెప్తే మేము మాట్లాడతాం కదా, ఏమైంది ఏం కాదు. అట్లా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ చేస్తున్నా అని చెప్పి కేసు పెట్టించండి. అదే నాకు అర్థం అవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అలాంటి ఏంది? ఆ రోజే అన్నారు ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరు అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఒర్రిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అని వదిలా నరసింహమ్మ, నేను వదిలా, అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. ఇప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా తెలుసా? మమ్మీ కూడా ఏమంటలేదా? ఏమంటలేదు. అదే నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. నాకేం అర్థమవుతుంది, ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. సరే నేను మళ్ళీ వచ్చినా, నేను మళ్ళీ కలిసినాం చేసినాం తిరిగినాం అంటే ఏదో అనుకోవచ్చు, తప్పు ఉందని. మా అక్క కూడా అంటుంది వెళ్ళిపో అని. ఏడికి వెళ్ళిపో నువ్వు, నేను పెట్టాను, నేను ఆయనని చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపో ఆయన దగ్గరికి అని అంటది. వెళ్ళిపో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజ్ కాదు చంద్రిక వెళ్ళిపోనికి. ఇంకా మస్తు లైఫ్ ఉంది మనం లీడ్ చేసేది. ఆమె అంటుంది నువ్వు సిగ్నేచర్ పెట్టుకున్నావు అనుకో ఆయన బతుకు ఖరాబ్ చేస్తారు అనేసి. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మన ఇద్దరం లైఫ్ లీడ్ చేయడానికైనా కనీసం అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా. అట్లీస్ట్ స్టేట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా, ఏదైనా జాబ్ రావడానికైనా. ఇప్పుడు ఈ సగంలా ఇది చేస్తే ఇప్పుడు అటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం, ఎటు కాకుండా అయిపోతాం. నాకేం అర్థం అవుతలేదు. నువ్వు అట్లా మాట్లాడుతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతావు. నేను సైన్ పెట్టకుండా ఉంటే నీ దగ్గర రావు, సైన్ పెట్టాలంటే ఈడు ఉండాలి, నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ సగంలా ఇది చేస్తే ఇప్పుడు అటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం, ఎటు కాకుండా అయిపోతాం.